ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 3 బంతులకు 264 పరుగులకు ఆలౌట్ అయింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48 ఓవర్ల 1 బంతికి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులతో అత్యధిక స్కోరుతో భారత జట్టును విజయం తీర్థం చేర్చారు. దీంతో కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందింది. లోకేష్ రాహుల్ అద్భుతమైన విన్నింగ్ షాట్ సిక్సర్తో అభిమానులను ఆకట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు, లోకేష్ రాహుల్ 42 పరుగులు, ఇక రోహిత్ శర్మ 28 పరుగులు, అక్షర్ పటేల్ 27 పరుగులు అందించారు. సెమీఫైనల్లో విజయం సాధించిన భారత క్రికెట్ చరిత్రలో రికార్డు విజయాలను సొంతం చేసుకున్న జట్టుగా నమోదైంది. ఈ సీజన్లో ఏ దశలోనూ ఓటమి ఎరగని జట్టుగా జైత్రయాత్ర కొనసాగించింది. తాజా విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా 3 సార్లు అంటే 2013, 2017, 2025 సీజన్లలో ఫైనల్కు దూసుకెళ్లిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ రోజు జరగనున్న రెండో సెమీస్ లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన విజేతతో భారత జట్టు ఫైనల్లో తలపడనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 9వ తేదీన దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు.